కథ కూడా చెప్తారు ఒకటి. మా తాత కొండకు పోయాడు, 2 ఆవులు తెచ్చాడు, ఒక ఆవు పాలిస్తుంది, ఒక ఆవు నిద్రిస్తుంది అంటారు. అది ఒక కథ. అది ఏందో నీకు తెలిసింటే ఇప్పు. ఏంది మా చెట్లు ఉన్నాయి కాయలేయా? వా పట్టున్నాయి రే. వానే అంది మామ ఆగట్లేదా? ఒరే మా మామ గుండు మీద చూడు వానే ఎంత ఉందో పాపం. నీది అడివి. ఈ ప్లాస్టిక్ ఎంటికలో వీటిలో ఏమన్నా కనబడదు. ఇగోండి వజ్రాలు అన్నీ ఎట్టున్నాయో. మామూలుగా మేము కొయ్యడం తినమే మా పని అంతా. కొండలు మాత్రం రేంజ్లో ఉన్నాయిరా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడ్ నేచర్. ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ కూడా అయితే మీ ముందుకు వచ్చి వీడియో చాలా కొత్తగా ఉంటుంది. ఇంకా కూడా మన ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ రోజు వీడియో ఏంటంటే చల్లంగా వానొస్తుంది. మా మామ ఉదయాన్నే నా దగ్గరికి వచ్చి కలే పండ్లు ఉన్నాయి వీడియో తీసుకుంటావా అన్నాడు. అంటే సీరియస్గా మామ తీసుకుంటాను మామ అని చెప్పిన. సర్రా అన్నాడు. ఎన్ని ఉంటాయి మామ అంటే ఇన్ని ఉంటాయిరా అని చెప్పాడు. మా మామ మాటలు మామూలుగా ఒకరంతా తేడాగా ఉంటాయి. అంటే ఇన్ని ఉంటాయంటే ఆడ అన్ని కూడా ఉండవు. అందుకనే మా మామ నమ్మి పాతనం ముందుగానే వీడియో తీసుకుంటున్నా. మా ఎన్ని ఉంటాయి మా? నేను అన్ని చెప్పలా, చిన్న ప్లేట్ ఇడిగో ఇన్ని అంటే 1 కేజీ ఉంటలా? ఇన్ని కేజీ పడతాయి మా? అర కేజీ. సరే అర కేజీ అయినా కూడా కానీ వానలో తింటే ఏం కదా మా? కేజీ ఉంటాయి. కాసేదైతే ఇప్పుడే కాస్తాయి, అది కూడా పోత పూసి. కాదు మామ, నాకు ఒకటి అర్థం కాదు. ఏం కాదు మరి ఇన్ని తిన్నా ఉంటే జ్వరం వచ్చేస్తుంది. డాక్టర్ కట్ట పోయి. కాదు మామ, నాకు ఒకటి అర్థం కాదు. వానాకాలం ఇప్పుడు అవి కాసా, అవి ఎండాకాలం కాయ కదా. ఇప్పుడు తింటే జ్వరం వచ్చా? మరి ఇప్పుడు కాయటం ఎందుకయ్యా? మన సీజన్ కాకపోయినా మన సీజన్ కాదు, ఒకటి సీజన్ అది. ఇది ఏందో, ఇది ప్రకృతి గురించి నేను అర్థం చేసుకోలేదు. నాకు తెలిసి కలే పళ్ళు, ఊటి పళ్ళు, గొంజి పళ్ళు 3 కాస్తాయి. వానాకాలం కాస్తాయా? గొంజి పళ్ళు కూడా అంతే. గొంజి పళ్ళు కూడా అవ్వా చిన్న కథ కదా. ఇగో సరే ఓ పని చేద్దాం, మిత్తంగా తింటే జ్వరం రాదు కదా. 4 తింటే ఏం కాదు. అయ్యే అసిత్ బాడీలకే వస్తుంది. 6 ప్యాక్. ఈ 6 ప్యాక్లు అయినా పనికిరావు. మన ఫ్యామిలీ ప్యాక్ అయినా మన క్యాక్ అనమాట. ఇప్పుడు పోయి ఆడాడ ఎన్ని పండ్లు ఉన్నాయో మా మామ చెప్పింది నిజమా కాదో చూద్దాం. ఆ పండ్లు అయితే చాలా బాగుంటాయి. మీరు కూడా చాలా సార్లు చూసుంటారు. నల్లంగా ఒకరంతా వాయిలెట్ కలర్ లో వైట్ గా పాలు వచ్చి తింటా ఉంటే తీయగా ఎర్రగా వస్తుంది కదా. తింటా ఉంటే తీయగా ఉంటాయి. కాకపోతే తినిన తర్వాత నోరు అతుక్కుపోద్ది. మీకు గుర్తొచ్చుంటే కామెంట్ చేయండి. చాలా మంది తినుంటారు చిన్నప్పుడు. ఇప్పుడైతే మా చెరువు కట్టకడికి వచ్చినాం. ఒకసారి చూడండి మా ఊరు పైరు. మీకైతే తొందరలో 1 మిలియన్ అవుతుంది మన ఛానల్లో, మీకు అందరూ తెలుసు. ఆ 1 మిలియన్ అయిన తర్వాత మన విలేజ్ టూర్ వస్తుంది. చూసి మీ కళ్ళు ఆనందిస్తాయి, అంత బాగుంటది. ఎందుకంటే ఊరు అంత ఉంటే మా ఊరు పొలాలు ఎంత ఉంటాయి. 1 మిలియన్ మీరు వీడియోలు నచ్చితే కథ కూడా చెప్తారు ఒకటి. మా తాత కొండకు పోయాడు, 2 ఆవులు తెచ్చాడు, ఒక ఆవు పాలిస్తుంది, ఒక ఆవు నిద్రిస్తుంది అంటారు. అది ఒక కథ. అది ఏందో నీకు తెలిసింటే ఇప్పు. కొండకు పోయి 2 ఆవులు తెచ్చాడు, ఒక ఆవు పాలిస్తుంది, ఒక ఆవు నిద్రిస్తుంది అని చెప్తారు. ఇది సరే వీడియో లాస్ట్ దాకా ఆలోచించి అప్పుడు చెప్తామా. ఇప్పుడు చెప్పలేము, టైం వేస్ట్ అయిపోతుంది. మనం వీడియో పోతా ఆడ ఆలోచించి నీకు లాస్ట్ వీడియో అయ్యేటప్పుడు చెప్తా. సరే ఇప్పుడైతే వెళ్ళిపోదాం. మీరు కూడా వచ్చినాయి ఎద్దులు బండి పోతా ఉన్నది. ఇదిగోండి పైరు అయితే పండుబాగా వచ్చేసింది. ఇంకా మా ఎన్ని రోజులు పడుతుంది మా పైరు పండుగ? ఈ నెలాఖరికి అయితే ఈ పైరు అంతా పండిపోద్ది, కోసేస్తారు. ఈ లోపలే మన విలేజ్ టూర్ అనేది చేయాలా. 1 మిలియన్ త్వరగా అయిపోతే. బర్రెలు వదిలించలేవు మాకు. అది ఏ పని, ఎప్పుడు పైర్లు కాస్తారా? ఇప్పుడు తర్వాత చుక్కలు కనిపిస్తాయి వానాకాలం. అప్పుడా చలి వచ్చేసింది మౌనిక. మీరు కూడా వేసుకోండి ఫ్రెండ్స్. వీళ్ళు స్టైల్ కోసం ఏం వేసుకురాలా? నాకు స్టైల్ వల్లేదని నేను వేసుకొచ్చుకున్నా. కొనుక్కోవాలి 100 రూపాయలు పెట్టి కొన్నాం. ఇప్పుడే వీళ్ళు వచ్చేసి రెయిన్ కోట్లు కొనుక్కున్నారు. నీ రెయిన్ కోట్ ఎంతరా? 700. నీదెంత మామా? 100 రూపాయలు బ్రాండ్. ఇగో ఇది ఏంలే, నీకు గాలి వచ్చినా వాన వచ్చినా ఏం వచ్చినా ఇది ఒకటే డ్రెస్, ఫ్యాన్సీ డ్రెస్. ఇంకో మంచి పడతాడు, నిజమే ఇంకో మంచి పడతాడు. సరే ఇప్పుడు పోయి కలపండ్లు పోదాం. ఫ్రెండ్స్ వాన వచ్చినప్పుడు అయితే రోడ్లు కానీ చెట్లు కానీ చాలా అందంగా కనిపిస్తాయి. ఆ గ్రీనరీ ఏంటంటే ఇంకా ఎలివేట్ అవుతుంది బాగా. తాటి పండ్లు కూడా పడతా ఉన్నాయి. వాన ఆగితే మీకు డ్రోన్ షాట్ వేస్తా. అందాలంటే ఎట్లుంటాయో చూపిస్తా. కానీ వాన అవుతుంది లేదో నేనైతే గ్యారంటీ లేను.
ఇదిగోండి మన వాళ్ళు. ఓహో ఏడయ్యా, నేను బర్రెలు మేపేటప్పుడు అదంతా ఉండేదిలే చెట్లు. ఇదిగోండి పెద్ద చెట్టు ఉండాలా, కొట్టేసి ఉంటారు మేకలకి, వాటికి కొట్టేసేస్తారు. మా మామ పోయి అప్పుడే సెర్చ్ చేస్తా ఉన్నాడు. విజయ్ ఏడే మేపేదిరా నేను ఇంతకుముందు బర్రెలా, ఇప్పుడు కూడా బర్రెలా ముగిస్తే ఏడే మేపలా. యాన్ మా చెట్లు ఉన్నాయి కాయలే. వా పట్టున్నాయి రే. చూడనా ఏ చెట్టా ఉండే చెట్లు బాగుంటాయి. ఉందా ఈ చెట్టు చూసి వస్తా ఫస్ట్. ఫ్రెండ్స్ ఇగో నల్ల వజ్రాలు. వా పండ్లంతా మరుగులో ఉండే చెట్లకే బాగుంటాయినా. ఇంతగో భలే ఉన్నాయి మామ పండ్లు మాత్రం. అయ్యా ఇప్పుడు మనం వీడియో అట్లా వాక్కాయలు అని పెట్టినది, కొండకాయలు అయ్యి అంటారు. ఈ ఒరిజినల్ అడవి కలేకాయ, నాటుకలేకాయ. ఓకే, ఆ వాక్కాయల్లో ఈ నాటుకాయలు అంటే మనం ఇట్లా కలేకాయలు అంటాం. ఫ్రెండ్స్ మీరు ఇంతకుముందు వాక్కాయలు చెర్రీస్ అంటారు కదా, వీటిలో ఈ నాటుకాయలు అనమాట. చెట్టుబడి చూడు అదే చెట్టు. అవును అదే సేమ్ ఫ్యామిలీకి చెందింది. వాళ్ళ చిన్నమ్మ పెదమ్మ ఉంటుంది ఈమె. వీడు చూడు అంతలేగా పోయి ఆగిరా రే. వీళ్ళంతే ఫ్రెండ్స్, మనం ఏం చేయలేము. ఏంద్ర పండ్లు మాత్రం ఒక రేంజ్లో ఉన్నాయా చూడండి. అయ్యా కాయలు చూడు, దీనికి ఎట్టబెట్టదు కాపు. ఇదిగోండి ఇక్కడ చూడండి మీరు, దోరకాయలు కాయలు అన్నీ మీకు అర్థమవుతున్నాయి. అది ఎర్రగా ఉన్నాయి కదా, అవి వచ్చి దోరవి. ఒక నల్లగా ఉన్నాయి కదా, అవి పండ్లు. ఇగోండి ఈ పండ్లు, ఈ కాయలు చూడు. ఇగో ఇప్పుడు మీకు వాక్కాయలు చెట్లాగా అనిపిస్తుంటది. ఇది ఏందా ఇగో మా తాత దోలుకు వచ్చిన ఆవులు నెత్తిరిచ్చింది, పాలు ఇచ్చింది. అయ్యే నేను అదే చెప్పబోయినా. అడుగు అజీని రే, అజీ నేను చెప్పలేరా, చెప్పులా చెప్పా. కాకపోతే ఇంకా సరేలే, ఇప్పుడు మనం పెద్దోళ్ళు. సరే మామ ఇప్పుడు పెద్దోళ్ళ దగ్గర మనం ఓడిపోవడం తప్పులే. ఇట్లా మా ఓడిపోయారా చేదా అది పేస్ట్ వేసి పొల్దానేవా? ఇప్పుడే పేస్ట్ వేసి పొల్. అదేలే అది అంతేలే. ఈడికి బాగా అనిపిస్తుంది పొల్లేద్దాం అసలు. కాదు చెప్పింది అసలు జాంకాయ కూడా అప్పుడే పేస్ట్ వేసుకొని పొల్లుదాం తర్వాత జాంకాయ తింటే మనకు దేందర జాంకాయ ఎట్టుంది అనిపిస్తుంది. ఈ చెట్టు కంటే ఆ చెట్లు ఎక్కువ పండ్లు ఉన్నాయి అన్నాడు మా మామ. చూద్దాం ఇప్పుడు. కానీ ఇక్కడ భయం వేస్తా ఉంది, చాలా మరుగ్గా ఉన్నది. ఏడ కూడా భలే ఉన్నాయ్యా, ఏడ కూడా భలే ఉన్నాయి. కరెక్ట్ సీజన్ ఇది అని చెప్తాను. చెట్టు ముళ్ళులు ఉంటాయి ఈ చెట్టు అంతా. బా ఏను మావా ఈ కథ ఏందని కదా, కానీ ఇట్ట కాసింది ద్రాక్షలు కాసినట్టు. బాగా చూడరా వచ్చిన ఫ్రెండ్స్ అన్ని కోసుకొని పోయి ఆడలో పెట్టాను. దుమ్ముగా పెట్టాయి, దుమ్ముగా. ఇంకైతే వీటిని మనం కోసుకొని ప్రశాంతంగా ఇంటికి తీసుకోబాబులే, ఏడా తినేద్దాం. ఇంటికి తీసుకుపోతే తిడతారు, మళ్ళీ జ్వరం వస్తుంది, ఎందుకు తింటున్నారు అయ్యి అని. పని మనోడా ఈ టైం అంటారా, కానీ అవి వచ్చేది ఈ కాలంలోనే. వాన వచ్చేసింది. ఇప్పుడు మనం వచ్చి రాని పద్ధతిలో ఆ పండ్లు కోసుకోవాలి కాబట్టి ఇస్తరాకు అయితే కుట్టుకోవాలా. ఇక్కడ మనకు మర్రి ఆకులోనే ఇంక ఇవే కోసుకొని ఒక ఇస్తరాకు కుట్టుకుంటే సరిపోద్ది. ఊరే తడిచిపో. అయ్యో నీకు రౌండ్లు చిత్రస్తరాక వచ్చినట్టు చేస్తా. వచ్చి రాని గిన్ని దీంట్లో మనం కలిపి పండ్లు వేసుకుందాం ఇప్పుడు కోసి. ఏదో ఫస్ట్ కోసుకొచ్చాడు. ఇగో చూద్దరండి చూడు. రే పాలు చూడరా అట్టే ఉండదు. చూడరా వజ్రాల్లా పిల్లలా భలే ఉందైతే క్లైమేట్ కానీ వాతావరణం అదిరిపోయింది. ఇక పట్టుకో. పడ్డారే చెట్టు మీద మన వాళ్ళు, ఇంక దూసేస్తారంట. మా మామ గబగబ కోసేస్తున్నాడు అలవాటు కాబట్టి. అడవిలో ఉంటాయి చెట్లు మామూలు. ఇప్పుడు మనకు కట్ట కింద ఇగోరా మొత్తం ఈ కొమ్మ అంతా పండ్లు ఉన్నాయి రే విజయ్. ఈ కొమ్మకు మొత్తం పండ్లే ఉన్నాయా, మెరుస్తున్నాయిరా. అయితే ఏమదా నువ్వు ఇప్పుడు కట్ట కింద కదా ఉండేదా, అడవిలో ఉంటాయి చెట్లు పెద్దగా ఉంటాయి. చిన్న లావు ఉండవు నా సైజా. అవునా? మన కొండకాయలు మాదిరి ఉంటాయి సైజు ఉంటాయి. ఇవ్వండి పాలు చూడండి ఎట్ వస్తున్నాయి. నూరంతా అతుకుపోద్ది, చెయ్యి అంతా అతుకుపోద్ది. కానీ రుచి మాత్రం బాగుంటాయి. హెల్త్ కూడా మంచిదే అయి ఉంటాయి ఈ పండ్లు కూడా. ఏ పండ్లు అయినా హెల్త్కి మంచిదే, కానీ తెలిసిన పండ్లు అయితేనే.
మన విజయగాడు ఇన్ని కోసాడు ఈ ఒక్క చెట్టు ఒక్క కొమ్మకే ఏదా ఇది పెట్టు మావా పోయి మా ఇవి అతుకుపోతాయమ్మో దానికోట వానే ఉంది మామ ఆగట్లేదా ఒరే మా మామ గుండు మీద చూడు వానే ఎంత ఉందో పాపం నీది అడివి ఈ ప్లాస్టిక్ ఎంటికలు వీటిలో ఏమన్నా కనబడదు ఫ్రెండ్స్ ఇటు తిరుమల పోయేసి నిన్న వచ్చాడు అది ఒకటి అడుగుతున్నాడు గుండు చేయించావా అంటున్నాడు గుండు చేపిస్తాను మా ఆయన ఒప్పుకోడు అది ఎట్ట ఒప్పించినాడో ఒప్పించాడు భలే వాన వస్తుంది తడిచిపోతున్నారు కాసేపు నీళ్ళలో ఉండండి చూడండి ఆడ ఎట్టున్నాయి అసలు పండ్లు ఒక చెట్టు అయిపోయింది ఒక చెట్టు కోసేసుకున్నాం ఇంకా రెండో చెట్లు ఇందాక ఎక్కువ ఉన్నాయి కదా ఆడకైతే పోతున్నాడు మా మామ నేను పట్టుకుంటా ఈ చెట్లకి ముళ్ళులు ఎక్కువ ఉంటాయి అందుకని జాగ్రత్తగా కోసుకోవాలి అది చూడ మా యాది మా ఈ చెట్టుకి ఎన్ని ఉన్నాయా అంతే అర్థం కదా పాసితో కమ్మేసి ఉంది ఓకే దాన్ని ఆ తీగని పాచి అంటారా ఈ దోరకాయలు ఇవి కూడా తినొచ్చు కాయలు దోరకాయలు ఒక్కొక్కటి ఒక్కో టేస్ట్లో ఉంటాయి ఏది తింటే ఎక్కువ అతుకుపోద్ది పచ్చొట్లు ఆడా ఎక్కువ అతుకునేది దోరకాయలు ఈ కాయ ఇగోండి ఆడ చూడండి ఎన్ని ఉన్నాయో మధ్యలో ఏదే పచ్చికాయలా మరి కింద పడిపోయింది కాయ ఆకిత్తు నోట్లో వేసేసుకున్నాడు ఇప్పుడే వాన ఆగింది మీకైతే ఇప్పుడు లొకేషన్ చూపిస్తా డ్రోన్ షాట్లో మనం ఏడున్నాము ఏడు లొకేషన్ ఎట్లుంటుందో ఒకసారి చూడండి కామెంట్ చేయండి ఇప్పుడు మన వాళ్ళు అయితే ఈ కోసేస్తున్నారు మీకు చూపిస్తా ఇవన్నీ ఇగోండి ఇన్నైతే కోసారు ఇగోండి వజ్రాలు అన్నీ ఎట్టున్నాయో మామూలుగా మేము కొయ్యడం తినమే మా పని అంతా పండ్లు మాత్రం రేంజ్లో ఉన్నాయిరా మెరుస్తున్నాయి ఏగ తినేస్తుంది ఏగం తినరా ఆడున్నా అన్ని పండ్లు కోసుకొని తినిపోయామే మేము కోసిన పండ్లు ఇక్కడికి వస్తున్నావా పాలు వల్ల చూడండి వెళ్తే మొత్తం నోరంతా బొబ్బులికం వచ్చేస్తుంది భలే ఉన్నారా పండ్లు మాత్రం భలే కోసారు కష్టపడే ప్రశాంతంగా చెట్లలో పండ్లు కోసుకొచ్చి ఈ తూము మీద కూర్చొని పచ్చని పొలాల మధ్యలో తింటున్నాము ఈ తూము చాలా మంది ప్రశాంతతనిస్తుంది మధ్యాహ్నం టైంలో బాగేస్తుంది చూడండి ఎట్టుంది అసలు లొకేషన్ రెండు పక్కల చెట్లు మధ్యలో వచ్చి పైరు పడవా ఈ పండ్లు కొన్న రుచే వేరునా మా వాన్ ఎడుతున్నాడు పొల్లంగా ఉంటాయి పుల్లగా తీయగా తీపి కూడా తాగుతుంది పులిపే కదా మా గింజలు కొండ వాళ్ళు ఇచ్చా నేరేడు పండ్లు ఊగిరిగా ఉంటాయి కానీ ఇట్లా ఊగిరే ఉండదు కెమెరా తీసేంత సందు కూడా ఇట్లా చేతిలో పెట్టుకుంటూ లపక్కన వేసేసుకుంటున్నాడు వాడు మితంగా తినాలా జలుబు వానాకాలము సంవత్సరానికి ఒక పూట వచ్చేది కానీ ఇన్ని దొరకడం అనేది చాలా రేర్ తెలుసా అన్ని ఉండవు ఎప్పుడు ఏమో ఏదో చెట్టుకి 4 3 అట్టుంటాయి కోసుకొని 6 6 తింటాయి కానీ దగ్గర వాళ్ళ ఇన్ని కన్నా పైన కోసేది ఆ చెట్లోనే అవునా
కోసి బర్రెలు కదా ఆడవాళ్ళకి అందరికి పెట్టాను. ఓకే ఇవి అసలు విడిగా ఎగరు అతుక్కునే వాన వచ్చిందిరా చెమ్మ మీదలా చెమ్మ మీద ఉండేది వాళ్ళకి చెమ్మ కడుక్కొని కూడా బల్లే ఈ రోజు, ఎందుకంటే వాన వచ్చింది ఆల్రెడీ. వాన వస్తానే ఉన్నది, వచ్చింది కాదు. విడిగా ఉన్నాయి. వేసుకో వేసుకో అబ్బా. నోరు తిరురా ఎర్రకున్నదిరా నోరా. భలే ఉన్నాయన మామూలు కలు. ఈరోజు చాలా మరీ ఎక్కువ కందింటే మదాన్ని చెప్పి జ్వరం వచ్చేస్తే భయంగా ఉన్నది. ఇంటికి తీసుకెళ్ళి ఎవరైనా పెద్దవాళ్ళకి అట్టిద్దాం. ఒకవేళ వాళ్ళు జలుబు చేయనా మనల్ని తిట్టుకుంటారు. అదేమో పక్క. నేను ప్రశాంతంగా ఉన్నానయ్యా ఇంట్లో, ఓడు 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 విడివాలంగా ఎత్తుకుని వచ్చినాడు ఆ పండ్లు అంటాడు. తుమ్ములే వదలటనేదా, తప్పే లేదు. ఇంట్లో కదలకుండా కూర్చో ఉన్నానయ్యా, కర్మ కాకపోతే ఆ పిల్లకాయలు మిడివాలంగా ఎత్తుకొచ్చినారు అంటారు. అయ్యా మాతాయి మామ తిను అన్నాడు ఒక మాట. కల్లేపుళ్ళు ఊటి పుళ్ళు గుంజి పుళ్ళు కవర్లకు కోసుకొని తింటా ఉండేది మేము. మాకంతా నాకు రాదు. అలవాటు అయితే రాదులే, మనకు కూడా రాదు. ఖచ్చితంగా ఇప్పుడు అసలు అనుకుంటున్నా రాదులేరా. చూసారు కదా కలేపండ్లు ఆ లొకేషన్లో ఈ వాన్లో అంత అందంగా ఉన్నాయి. లొకేషన్లు కానీ కలేపండ్లు కూడా అంత టేస్ట్గా ఉన్నాయి. వాటిని అసలు మామూలుగా ఏమైనా పండ్లు కోసుకుంటే కడుక్కోవాలా, ఈ రోజు కడుక్కునే ఆ బాధ కూడా లేదు. ఎందుకంటే రాత్రి నుంచి వానే ఆగలా. ఇప్పుడు అంతా లైట్గా టాగుంది. పండ్లు అయితే చాలా బాగున్నాయి. ఈ కలర్ కానీ ఆ టేస్ట్ ఏమో. కానీ ఇంకా అడవిలో ఇంకా పెద్దగా ఉంటాయా? పెద్ద ఉంటాయి. ఇంకా రెడీగా ఉండండి. అడవిలో రకరకాల పండ్లు వస్తాయి, మీకు రకరకాల వీడియోలు వస్తాయి. ఇంకేది వదలం అనమాట. ఇంకా నాన్ వెజ్ వీడియోలే కాదు. మీరు నాకు సరే కానీ నాకు ఒకటి అర్థం కావట్లేదా, మీరు చేపల వీడియోలు పెడితే ఎప్పుడు చేపల వీడియోలు అని తిడుతుంటారు. ఇలాంటి పండ్లు వీడియో పెడితే చూడకుండా గమ్మని వదిలేస్తుంటారు. ఇవి పెడితే అవి పెట్టమంటారు, అవి పెడితే ఇవి పెట్టరు. ఒకసారి మీరు నా ఛానల్లో పోయి చూడండి, పండ్ల వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చినాయా, చేపల వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చినాయా. పండ్ల వీడియోలు కూడా చూస్తే ఇంకా కొత్త తీయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ మన వాళ్ళు ఏంటంటే ఓన్లీ చేపల వీడియోలు అంటారు. మళ్ళీ చేపల వీడియోలు తీస్తే ఎప్పుడు చేపల వీడియోలు అంటారు. ఏమో నాకు అర్థం కావట్లా. మీరే చెప్పాలి. అది అన్నమాట సంగతి. ఇంకైతే రకరకాల పండ్లు ఇలాగే ఈ కుకింగ్ వీడియోలు అన్ని వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలిసిపోదాం. బాయ్ బాయ్. బాయ్ బాయ్.